ఈ జనవరి 1 కి మీకు వాట్సాప్ లో హ్యాపీ న్యూ ఇయర్ అని మెసేజ్ వచ్చిందా? అయితే మీ అకౌంట్ లో ఉన్న అమౌంట్ మొత్తం ఖాళీ అండి. ఎందుకో చెప్తాను, ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. నన్ను నమ్ము నీకు చూపిస్తాను. నేనండి మీ తిరుపతి అబ్బాయిని. 2026 జనవరి 1 రోజు అయితే చాలా మందికి అయితే హ్యాపీ న్యూ ఇయర్ అనే మెసేజ్లు అయితే వస్తూ ఉంటాయండి. ఒక్కసారి వాట్సాప్ లో హ్యాపీ న్యూ ఇయర్ మెసేజ్ వచ్చిందంటే దయచేసి ఆ నెంబర్ మనకు తెలిసిన వాళ్ళ కాదో ఆలోచించి ఆ న్యూ ఇయర్ మెసేజ్ అయితే ఓపెన్ చేయండి. ఎందుకంటే ఈ జనవరి 1 కి ఎక్కువగా స్కాములు జరిగే అవకాశం అయితే ఉందండి. మనకు వాట్సాప్ గ్రూపుల్లో ఎక్కువగా హ్యాపీ న్యూ ఇయర్ అనే మెసేజ్ అయితే మన వాళ్ళు పెట్టారనుకుని మనం ప్రతి వచ్చిన మెసేజ్ ని కూడా ఓపెన్ చేసి అయితే చూస్తూ ఉంటాము. మనకు తెలియకుండా వాట్సాప్ లో వచ్చిన మెసేజ్ ని ఓపెన్ చేసామా, మన అకౌంట్ లో ఉండే అమౌంట్ తో పాటు మన వాట్సాప్ గ్యాలరీ గానీ అన్ని కూడా హ్యాక్ అయిపోతాయండి. అలాగే మన వాట్సాప్ లోంచి మనకు తెలియకుండానే మన బంధువులకైతే వాళ్ళు మెసేజ్ చేసి వాళ్ళని కూడా హ్యాక్ చేసే అవకాశం అయితే ఉంది. మరి మనకు వచ్చిన మెసేజ్ ఒరిజినల్ మెసేజా స్కామ్ మెసేజా అని గుర్తించడం ఎలా అంటే, మనకు వచ్చిన మెసేజ్ కింద అయితే ఏపీకే ఫైల్ అని వచ్చిందంటే ఖచ్చితంగా అదైతే స్కామ్ నెంబర్ అండి. మీతో పాటు మీకు తెలిసిన ప్రతి ఒక్కరు కూడా సేఫ్ గా 2026 లోకి వెళ్ళాలనుకుంటే ఈ వీడియోని మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ఈ వీడియోకి లైక్ చేసి ఇక్కడ కనిపిస్తున్న ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసుకో గోవిందా. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం గోవిందా.